ప్రజలు ఇచ్చేసి ఉన్నారు. దయచేసి పోలీసు వారికి విన్నపం, వారందరినీ కూడా లోపలికి అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పోలీసు వారికి వినమ్రతతో కూడుకున్నటువంటి నివేదన, దయచేసి విశేషంగా జనసందోహం, లబ్ధిదారులు బయట స్టేడియం బయట వేచి ఉన్నారు, వారిని లోపలికి అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వేదికకు ఎడమవైపు అంటే మీకు కుడివైపు చైర్స్ ఉన్నాయి. దయచేసి మహిళలు ముఖ్యంగా ముందుకొచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి మీకు కుడివైపు వేదికకు ఎడమవైపు కుర్చీలలో మహిళలు ముందుకొచ్చి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. చంద్రన్న భీమా ఇచ్చింది ధీమా, 5 లక్షల భీమా, ఆపదల్లో రాజే భీమా, శ్రమతో బతికే నిరుపేదలకు, భద్రత లేని నిర్భాగ్యులకు, అసంఘటితమయ్యాక చాటు పడే ధైర్యమిచ్చినాడు చంద్రన్న, భీమా భీమా చంద్రన్న భీమా, 5 లక్షల భీమా, ఆపదల్లో రాజే భీమా. ఏలి పగలు భవనాల పనులలో నలుగుతున్న వాళ్ళు, బస్సు ట్రక్కు ఆటోలు నడుపు డ్రైవర్లు క్లీనర్ అన్నా, ఇళ్లలో హోటళ్లలో ఆ సినిమా హాళ్లలో, భద్రత ఉందని కొనుగోలు చేసే పేద కార్మికులందరికీ, చాడు చంద్రన్న మీకోసమే కష్టాలు తీర్చేటి ఈ పథకమే, అన్నల్లారా అక్కల్లారా, అమానిలారా, మీ క్షేమమే చంద్రన్న లక్ష్యము. భీమా భీమా చంద్రన్న భీమా, 5 లక్షల భీమా, ఆపదల్లో కాచే భీమా. ప్రమాదాన పడి మనిషి మరణిస్తే 5 లక్షల విమో, పాక్షికంద వికలాంగులైతే 3.5 లక్షలుగా, పేదింట్లో పడికెళ్ళే 2 పిల్లలకి, అసంఘటితమో రంగంలో గల 2 కోట్ల నిరుపేదలపై, చాడు చంద్రన్న మీకోసం కష్టాలు తీర్చేది ఆంధ్ర సర్కారే వరమిచ్చింది. నేతా గీత మత్స్యకారులు
భీమా చంద్రన్న భీమా ఇచ్చింది భీమా 5 లక్షల భీమా ఆపదల్లో కాచే భీమా చంద్రన్న భీమా ఇచ్చింది భీమా 5 లక్షల భీమా ఆపదల్లో కాచే భీమా శ్రమతో బ్రతికే నిరుపేదలకు భద్రత లేని నిర్భాగ్యులకు అసంఘటితమయ్యక చాటు పడే ధైర్యమిచ్చినాడు చంద్రన్న భీమా భీమా చంద్రన్న భీమా సాయి యశోద ఆ తర్వాత కార్యక్రమం తాయి యశోద అనే ఒక అద్భుతమైన నృత్య రూపకం శ్రీమతి ఉమా ముద్దుబాల గారి ఆధ్వర్యంలోనే శిష్య బృందం చేస్తున్నారు. యశోద కృష్ణులు అనుబంధం, అలాగే కాళీయ మర్దనం అనే ఈ ఘట్టాలను మృదు మధురంగా కూడా ఈ నృత్య రూపకంలో మనం గమనించవచ్చు. తాయి యశోద. చంద్రన్న భీమ పథకమొచ్చను, 5 ఏళ్లకు బతుకు ధీమ తెచ్చను, ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టను. చంద్రన్న భీమాతో మరొకరగల్లో వీరుడు అత్త చెల్లి అత్త తమ్ముడు. చంద్రన్న భీమ పథకమొచ్చను, 5 ఏళ్లకు బతుకు ధీమ తెచ్చను. చంద్రన్న భీమ పథకమొచ్చను, 5 ఏళ్లకు బతుకు ధీమ తెచ్చను. బలహీనులకు భద్రత కల్పించి అసంఘటిత కార్మికులకు అండగా నిలిచింది. అప్పుడా చేర్చుకున్న సత్యమైన స్కీము చంద్రన్న భీమ పథకమొచ్చను, 5 ఏళ్లకు బతుకు ధీమ తెచ్చను. చంద్రన్న భీమ పథకమొచ్చను, 5 ఏళ్లకు బతుకు ధీమ తెచ్చను. వ్యవసాయం
ఊట గడవనోళ్లతో చేసే సమయాన ప్రమాదాలు జరిగితే విద్యార్థులకి ఇంటికి ఇద్దరికి 12 లక్షలు చంద్రన్న భీమ పథకం వచ్చను చంద్రన్న భీమ పథకం వచ్చను ఎక్కడ అమలు పాలిటీ శ్రీము ప్రపంచంలో నీది అతి పెద్ద పాలసీ ముఖ్యమంత్రి చంద్రన్న నిరుపేదల కోసమే నిరుపేదల కోసమే చాడు ఈ భీమ సంక్షేమం మారుతేనే అన్న చంద్రన్న చంద్రన్న భీమ పథకం వచ్చను పేదోళ్లకు బతుకు భీమ తెచ్చను చంద్రన్న భీమ పథకం వచ్చను పేదోళ్లకు బతుకు భీమ తెచ్చను హరిగోనంద హరిగోనంద ఆనందం ఆనందం పరమానందం ఆనందం ఆనందం పరమానందం ఆనందం ఆనందం పరమానందం. ముఖ్యమంత్రి మరి కొద్దిసేపట్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. కావున ఆ సభా ప్రాంగణం వెలుపల నుంచి ఉన్న జనసందోహం ఎవరైతే లబ్ధిదారులు మొదలగు వారు ఉన్నారో వారందరూ కూడా దయచేసి లోపలికి వచ్చి వారి వారి కుర్చీల్లో కూర్చోవలసిన కోరుతున్నాం. బయట ఉన్న అశేష ప్రాధాన్యకం దయచేసి లోపలికి వచ్చి కూర్చోవాలి. మరికొద్దిసేపట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు సభా ప్రాంగణానికి విచ్చేయుచున్నారు.
దయచేసి బిగ్గరగా మీ కర్తవ్యతలతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ డియర్ ఆడియన్స్. నెక్స్ట్ ఐటమ్ ఆల్రెడీ పక్కనే ఉన్నారండి, బస్సు కూడా వచ్చింది. మీరు ఫుడ్ అర్థం చేసుకుంటే టైం ఎంత సార్? 3:30 ఇచ్చారు. 3:30 ఇచ్చారు. సరే సార్, సరే ఓకే, 15 minutes అయిపోయి క్లోజ్ చేయండి. సరే ఎంత తర్వాత చూద్దామండి. సరే సరే ఒక ఐటమ్ తీసుకొని ఒక ఐటమ్ క్లోజ్ చేయండి. స్టాప్ చేసేయమంటారా?
బాబు వస్తే జాబు వస్తుందంటూ అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. బాబు వస్తే జాబ్ వస్తుంది, ప్రతి ఆంధ్రుడు డాబుతో బతకచ్చు అనే దానికి ప్రత్యక్ష సత్యంగా చంద్రబాబు నాయుడు గారు అత్యద్భుతమైన పథకాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మహానేత మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వివేకానందుడు ఒక మాట అంటారు, నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో అలమటించేంత వరకు నేను మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాను, నాకు మోక్షం కూడా వద్దు అంటారు. అదే స్ఫూర్తితో ఈ ఆంధ్రదేశంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదనే సత్సంకల్పంతో ఒక మహా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్దిసేపట్లో ఈ సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. దయచేసి బయట నిలబడిన వాళ్ళందరూ కూడా సభా ప్రాంగణంలోకి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆచార్య ద్వారం లక్ష్మి గారి ఆధ్వర్యంలోని వారి శిష్య బృందం ఒక గీతంతో మన ముందుకు వస్తున్నారు. కీర్తన మేడం, కీర్తన, సంకీర్తన, వాల్యూమ్ అన్నమాచార్య కీర్తన, ఆచార్య ద్వారం లక్ష్మి వారి శిష్య బృందం. సరిగమ పదని స్వరాలి మురిపాడు జనన జనన లయగతిలో తనవాడు. సరిగమ పదని స్వరాలి మురిపాడు జనన జనన లయగతిలో తనవాడు. సరతాల సంగమని గీతము హృదయాల రవళించు సంగీతము. సరతాల సంగమని గీతము హృదయాల రవళించు సంగీతము. సరమని రవరి సరిగమ పదని స్వరాలే మరిపాడు జనన జనన లయగతిలో తనవాడు. ఇదులు మిదలి భావం రాసి మధుర గేయం. ఇదలో మిదలి భావం రాసి మధుర గేయం. అలలై కదలి గానం తనకించేడు లోకం. అలలై కదలి గానం తనకించేడు లోకం. ఇది మానవతారాగం స్నేహమనేదే తాళం. ఇది మానవతారాగం స్నేహమనేదే తాళం. ఇది మమతల చిరునాదం సమతేగా మన వేదం. ఎగ ఎగ పద పదలో సాగే
సరి గమ పదని స్వరాలే నది పాడే జనన జననలయ గతిలో తనువాడే సరిగా గగ మమ పప స ని ని గ గ పప మమ గ గ రి రి సా 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 సరి గ మ ప మ గ రి 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 గ మ ప గ ప ప మ గ గ గ ప ప ద ని ద ద ప మ మమ ప ప ద ని ద ద ప ప ప ప ద స ని ద ద ద ద స రి స ని 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 స రి స ని సా 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 సరి సరి సని ద ని ద ప ద ప మ ప మ గ మ గ రి గ రి సా సా సర గ డ న ని గి రి రి ర న ల ని సాగి గా గొంతులన్నీ శృతి చేసి నా మనసులన్నీ జత చేసి పదము పాడుతూ దయ గుణముతో నీ నీతి బాటలో సాగాలి సరి సని నిజని దని దప పద సాని దప సాని రప మగరి సరి గమ పదని స్వరాలే మరి పాడే జనన జననలయ గతిలో తనువాడే సరి గమ సరి గమ పదని స్వరాలే మరి పాడే. థ్యాంక్ యూ. ఇప్పుడు గాంధీ గారిని అలాగే మన చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంత ఆచరణలను విశ్లేషాత్మకంగా వ్యక్తీకరించే ఒక గీతాన్ని, ఒక వినూత్నమైన గీతాన్ని రాజు ఆలపిస్తారు. ఈ కార్యక్రమం శ్రీమతి ఉమా ముద్దుబాల గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. వాల్యూమ్ ప్లీజ్. గాంధీ గారి స్ఫూర్తిని అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాంగ్ ఆ పాట ఉందా? పోలీసు అధికారులకు సిబ్బందికి మనవి, కొంచెం షార్ప్ మీ బేస్ తగ్గించుకుంటే షార్ప్ పెంచండి. కొంచెం సార్, కొంచెం వాల్యూమ్ సార్, కొంచెం డిలే కానీ ఎక్కువ యూనిట్ కానీ కొంచెం రిథం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పోలీసు అధికారులకు సిబ్బందికి మనవి, మీ రక్షణ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసి బయట వేచి ఉన్నటువంటి అశేష జనవాహిని వారిని తొందరగా లోపలికి పంపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మరొక మారు పోలీసు అధికారులకు సిబ్బందికి మనవి, మీ రక్షణ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకొని బయట వేచి ఉన్నటువంటి జనసందోహాన్ని చంద్రన భీమా ప్రాంగణానికి పంపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. బయట ఉన్నటువంటి మహిళలు మీరు ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా వేదికకు ఎడమ వైపున మీకు కుడి వైపున వచ్చి కూర్చోవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా మహిళా సోదరిమణులకు మనవి, వేదికకు ఎడమ వైపున మీకు కుడి వైపున మీరు ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. చెప్పింది అదే, మళ్ళీ కనెక్ట్ రిపీట్ దట్ చెప్తాం సార్. ఎడమ వైపు వాళ్ళకి కుడి వైపు అని చెప్తాం. సేమ్ థింగ్ చెప్తాను అయిపోయిందా? మీరు
test 1 2. Check. Check, test 1 2. Check. ఇది ఆమె ఉమా ముద్దుబాలకి ఇచ్చేది. Check. Check, test 1 2 3. Check. మీరు మాత్రం ఉండండి మా అది ప్రేయర్ పాడే వల్ల నేను దిగేస్తాను. Check. Check, test 1 2. Check. Test 1 2 3. Check. Check, check, test 1. Check. ఒక నిమిషం మీరు Check. Check, test 1 2. Check. ఏంటి ఇప్పుడు వీళ్ళంతా ఎవరు డ్యాన్స్ చేశారు కదా డ్యాన్స్ అయిపోయింది కదా ప్రోగ్రామ్ ప్లీజ్ అక్కడ రండి అక్కడ ఉండండి నేను ఆ టైం Check. 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 సీఎం గారు వచ్చినప్పుడు నాకు తెలుసు మీరు ఉండండి ఫస్ట్ నేను తీసుకుంటాను మీరు కిందకి దిగండి నేను ఇప్పిస్తాను నేను ఇప్పిస్తాను ప్లీజ్ Check. 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 Check, test 1. Check. Check, test 1 2. Check. Check. Test 1 2 3. Check. Check, test 1. Check. Check, test 1 2. Check. Check, check.
check, check. Test 1, check. Monitor. Check, check. డిలే ఆన్ చేస్తాడు, కంగారు పడతావు, ఆన్ చేస్తాడు, ఎందుకు టెన్షన్? Check, check, test. Test 1, 2, check. తిరు తిరు జవరాల దిత్తిత్తిత్తి Check. తిరు తిరు జవరాల దిత్తిత్తిత్తి తిరు తిరు జవరాల దిత్తిత్తిత్తి ఈ తరలైన సీతారహార మధురే తిరు తిరు జవరాల దిత్తిత్తిత్తి ఈ తరలైన సీతారహార మధురే తిరు తిరు జవరాల దిత్తిత్తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సాస గమ గమ పని పాపని నిజ పని సగమాగసని పమగసని సగగ సగమామ ధిమి ధిమి తొంగ తొంగ దిద్దిలికి హరే మహారే పాత్ర రాహు మజ్జ మజ్జ ధిమి ధిమి తొంగ తొంగ దిద్దిలికి హరే మహారే పాత్ర రాహు మజ్జ మజ్జ కమల లాభుని తనక పుడింది నీకు కమల లాభుని తనక పుడింది నీకు అమరే తీరు పూడిరే అవధరించగతో కమల లాభుని తనక పుడింది నీకు అమరే తీరు పూడిరే అవధరించగతో తిరు తిరు జరగాల తిత్తిత్తిత్తి ఈ తరుణమైన ఈ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సాస గమ గమ పని పాపని నిజ పని సగమాగసని పమగసని సగగ సగమామ జగ జక్క ఝం ఝం జగతి రాణి ప్రకట పూరు గొప్పే భలా భలా జగ జక్క ఝం ఝం జగతి రాణి ప్రకట పూరు గొప్పే భలా భలా సకల భక్తికి సరస పోగొమ్మ సకల భక్తికి సరస పోగొమ్మ నీ ముఖ సిరి మెరిసే చిమ్ముల మురి పెముల సకల భక్తికి సరస పోగొమ్మ నీ ముఖ సిరి మెరిసే చిమ్ముల మురి పెముల తిరు తిరు జరగాల దిత్తిత్తిత్తి ఈ తరుణమైన నీ దారహార మధురే తిరు తిరు జరగాల తిత్తిత్తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సాస గమ గమ పని పాపని నిజ పని సగమాగసని పమగసని సగగ సగమామ మాయి మాయి అలమేలు మంగళాచారి మతివాయని వెంకటపతి పట్టపురాణి మాయి మాయి అలమేలు మంగళాచారి మతివాయని వెంకటపతి పట్టపురాణి నోయా చిరుగచ్చలని మోడలేని నోయా చిరుగచ్చలని మోడలేని సరళమైన నీ సొలపు చూపవరే నోయా చిరుగచ్చలని మోడలేని సరళమైన నీ సొలపు చూపవరే తిరు తిరు జరగాల తిత్తిత్తిత్తి ఈ తరుణమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరుణమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి తిత్తిత్తిత్తి తిత్తిత్తిత్తి
రాజకీయ స్వార్థంతో చేసిన ఈ విభజన వలన అప్పులలో మునిగిపోయి అన్యాయం జరిగిన అవమానం కలిగిన ఆ కక్షను కసిగా మార్చి ఆ కసితో కష్టం సలిపి అణచాలనుకున్న వారి గుండెలు అదిరేనా వెనక్కు లాగాలనుకున్న వారి వెన్నులు వణికేనా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే కర్తవ్యంగా జనం కదలి రాండహో జన్మభూమికి అగులు బిగించండహో చైత్రయాత్రకి జనం కదలి రండహో జన్మభూమికి అగులు బిగించండహో చైత్రయాత్రకి పదం తోటి పదం పాడి భుజం భుజం కలిపి సాగి పదం తోటి పదం పాడి భుజం భుజం కలిపి సాగి ఎంత అనగదొక్కిన ఆకాశమంత ఎదిగేమని నిరూపించడానికి చంద్రన్నకి చేదోడుగా నిలిచి గెలవడానికి జై జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ జై జై జన్మభూమి 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 జై 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 ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ జై 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 జన్మభూమి 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 ఇబ్బందులు ఎన్నున్నా అడ్డంకులు ఎన్ని వచ్చినా పేదవాడి మేలు కొరకు కదిలాడు ఈ చంద్రన్న ఇబ్బందులు ఎన్నున్నా అడ్డంకులు ఎన్ని వచ్చినా పేదవాడి మేలు కొరకు కదిలాడు ఈ చంద్రన్న ఎవ్వరికి ధీమా 5 లక్షల భీమా ఆపదల్లో కాచే భీమా శ్రమతో బతికే నిరుపేదలకు భద్రత లేని నిర్భాగ్యులకు అసంఘటితమై అగచాటు పడే 1 2 చెక్ మై చెక్ 1 2 అందరికీ నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంగణంలోకి వేంచేసిన శుభ తరుణం. అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆయనకి స్వాగతం పలుకుదాం. మనందరి ప్రియతమ నేత రాజకీయ అనుభవం, అచంచలమైన పాలనా దక్షత, అసాధ్యాలను సుసాధ్యాలు చేసి భవిష్యత్ దార్శనికత కలబోసుకున్న ఆంధ్ర ప్రజల కలల నేత, సాటిరాని నీతిగన్న నేత మన చంద్రన్న. చంద్రబాబు నాయుడా స్వచ్ఛ భారతీయుడా అందరినీ చప్పట్లతోటి మన ప్రియతమ ముఖ్యమంత్రిని స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛ భారతీయ
జయోస్తు జయ జయోస్తు జనమంతా కదిలినారు నీ వెనకే నడుస్తూ అక్షరేణి చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా అచ్చ తెలుగు తమ్ముడా చంద్రబాబు నాయుడు నవనిర్మాణ రాజధాని రూపకర్తవునిది, అమరావతి సుందర స్వప్నానికి రూపకర్తవునిది. తెలుగు జాతి నవనిర్మాణ రాజధాని సాధనకు చేసింది నువ్వు. ప్రజా పెన్నిధివి నీవు, ప్రజా పెన్నిధివి నువ్వు, సంక్షేమ పాలకునిది నువ్వు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానం పలుకుదాం, మనందరి ప్రేమతోటి స్వాగతం పలుకుదాం. సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో, అచంచలమైన పాలనా దక్షతతో అసాధ్యాలను సుసాధ్యం చేసి భవిష్యత్ దార్శనికత కలబోసుకున్న ఆంధ్ర ప్రజల కలల నేత, సాటిరాని మేటిగన్న నేత మన చంద్రన్నకు స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కోట్ల అసంఘటిత కార్మికుల కోసం, అసంఘటిత కార్మికులకు మాత్రమే అందిస్తున్న భీమా, చంద్రన్న భీమా ఆవిష్కరణ మహోత్సవానికి స్వాగతం. ఆపదలో ఆపన్న హస్తం అందించి కార్మికులకు జీవితాంతం ఒక ధీమాని ఇస్తున్న చంద్రన్న భీమా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రాంగణంలోకి విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకి రానున్నారు. వారు మొట్టమొదటిసారిగా మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చేసేందుకు వారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజున చంద్రన్న బీమా పథకాన్ని మన రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ప్రారంభించడం మన తిరుపతి నగరంలో మరి దీనికి అధ్యక్షత వహించినటువంటి మన మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు, మరి మన రాష్ట్ర మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నారాయణ గారికి, మరి మన శాసనసభ్యులకి, మరి అధికార యంత్రాంగానికి అంతా కూడా, జిల్లా యంత్రాంగానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల వారందరి అభ్యున్నతి కోరుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా ఈ రోజున మరి చంద్రన్న బీమా అని అసంఘటిత కార్మికులకందరినీ ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ముఖ్యంగా మరి అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారో మరి ఇళ్లలో పనిచేసే దగ్గర నుంచి మరి కార్మికులందరికీ కూడా వారికి చంద్రన్న బీమా వర్తించే విధంగా, మరి వారు ఏదేమి యాక్సిడెంట్లో కానీ ఏ విధమైన అపాయానికి లోనైతే దాదాపు వారికి 5 లక్షల రూపాయల వరకు కూడా బీమాలు ఇస్తూ, అదేవిధంగా మరి అటువంటి అసంఘటిత కార్మికులందరూ కూడా ఈ రోజున మన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది వరకు, 2 కోట్ల మంది వరకు కూడా ఈ రోజున ఈ బీమా పథకంలో చేరారు. మరి దాదాపు అందరికి కూడా ఈరోజు కొంతమందికి ఆ చంద్రన్న బీమా పథకంలో ఎవరైతే అర్హులై ఉంటారో వారందరికీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టి వారందరికీ కూడా అర్హులైన వాళ్ళకి కూడా మరి ఆ బీమా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అసంఘటిత కార్మికులకి, మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, మీడియా వారికి అందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు భరోసా బీమా ఇస్తూ తను కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రికి మీరు సంకల్పించండి, మేమున్నాం, మీ అడుగులో మేము అడుగ్గా ఉంటాం, మీ సంకల్పానికి ప్రతి యజ్ఞానికి మేము సైతం అంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సభాధ్యక్షులు, గౌరవ కార్మిక ఉపాధి కల్పన కర్మాగారాల శాఖ మాత్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనవి.
సౌండ్ బాగుంటుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం, కార్యక్రమానికి విచ్చేసినటువంటి అసంఘటిత కార్మిక సోదరీమణులకు, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున కార్మిక వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా జన్మ ధన్యమైంది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో సగభాగం మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక భద్రత కల్పించినటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా ఆనందం, సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారిని పిలిచేవారు. ఈ రోజు నుంచి 5 కోట్ల మంది హృదయాల్లో చంద్రన్ అనే పేరు చిరస్థాయిగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది చనిపోతున్నారు, వారి కుటుంబాలు వీధులు పడుతున్నాయని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వారి గురించి భద్రత కల్పిస్తామని ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొదట పైలట్ కార్యక్రమం కింద డ్రైవర్లు 5 లక్షల మందికి 5 లక్షల రూపాయల బీమా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల మందికి 5 కోట్ల రూపాయలు బీమా ప్రీమియం చెల్లిస్తే 1 సంవత్సరంలో 1000 మందికి 11 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయల చొప్పున అందించాం. ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు, ఒకప్పుడు కార్మికులంటే పరిశ్రమలో పనిచేసినటువంటి వారే కార్మికులు, కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ఏ ఒక్క వర్గానికి విడిచిపెట్టలేదు, అన్ని వర్గాలకు కూడా ఈరోజు ఈ కార్యక్రమం కింద ఇన్సూరెన్స్ కూడా చేశాం. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటిస్తారో, ఎవరికైనా సరే ఏ ఆపద జరిగినా సరే సాయంత్రం 5 గంటల తర్వాత ఈ బీమా కార్యక్రమం ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ రకంగా ఉంటుందంటే, ఈరోజు సర్వే జరుగుతుంది, పల్స్ సర్వే. పల్స్ సర్వేలో 1,80,00,000 మంది రిజిస్టర్ అయ్యారు. చాలా మందికి ఈ పథకం తెలియకపోవడం వల్ల పల్స్ సర్వే ఇంకా అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే ఇటువంటి ఆపద వస్తే వారు కూడా నష్టపోకూడదని రిజిస్టర్ కాని వాళ్ళకు కూడా ఈ పథకాన్ని ఈ రోజు నుంచి వర్తింపు చేశామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇటువంటి పథకం భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. జనాభా 5 కోట్ల మంది ఉంటే సగభాగం మందికి ఒక భద్రత ఇవ్వాలి. ప్రతి ఒక్క ఇంటిలో పెద్ద కొడుకుగా అన్ని విధాల సహకరించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టాం. ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఒక భద్రత వస్తుంది. ఎవరు ఏ కార్యక్రమంలో ఏ ఆపద జరిగినా సరే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అండగా ఉండడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి ఎవరికి ఆపద జరిగినా సరే మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామైక్య సంఘానికి, పట్టణంలో ఉన్నటువంటి మెప్మా వారికి తెలియజేస్తే వెంటనే ఈ పథకాన్ని ఈ రోజు నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఏ ఒక్కరికి కూడా విడిచిపెట్టకుండా అందరికీ పథకంలో ఈ రోజు నమోదు చేయించామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకోండి.
ముఖ్యమంత్రి గారికి 5 కోట్ల మంది ప్రజలు నిండు హృదయంతో ఎల్లవేళలా ఆశీర్వదించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి అందించడానికి ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని నేను కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ముఖ్యమంత్రి గారు మానసక పుత్రికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా ఆవిష్కరణ మహోత్సవం ఇప్పుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా థీమ్ సాంగ్ ఆవిష్కరణ చేస్తారు. ల్యాప్టాప్ ఆన్ చేసి లాంచ్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. చంద్రన్న భీమా ఇచ్చింది ధీమా 5 లక్షల భీమా ఆపదలు కాచే భీమా శ్రమతో బతికే నిరుపేదలకు భద్రత లేని నిర్భాగ్యులకు అసంఘటితమై అగచాటు పడే మన ఊరిలోన మన పట్టణాల మన కష్ట జీవులకు ధర్మవీరులకు ఆపదస్తే ఇక భయం లేదని ఆర్థికంగా పడి వెంటనేది పడి ధైర్యమిచ్చినాడు చంద్రన్న భీమా భీమా చంద్రన్న భీమా భీమా చంద్రన్న భీమా. చంద్రన్న భీమా ఆవిష్కరణ జరిగింది. అందరూ గట్టిగా చప్పట్లు. అరే చంద్రన్న ధీమ పథకమొచ్చను పేదోళ్లకు బతుకు ధీమ తెచ్చను ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టను చంద్రన్న భీమా ఇచ్చింది ధీమా 5 లక్షల భీమా ఆపదలు కాచే భీమా శ్రమతో బతికే నిరుపేదలకు భద్రత లేని నిర్భాగ్యులకు అసంఘటితమై అగచాటు పడే మన ఊరిలోన మన పట్టణాల మన కష్ట జీవులకు ధర్మవీరులకు ఆపదస్తే ఇక భయం లేదని ఆర్థికంగా పడి వెంటనేది పడి ధైర్యమిచ్చినాడు చంద్రన్న భీమా భీమా చంద్రన్న భీమా 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 చంద్రన్న భీమా 5 లక్షల భీమా ఆపదలు కాచే భీమా. పగలు భవనాల పనులలో నలుగుతున్న వాళ్ళు పంట చీలలో కళ్ళు వచ్చి పని చేయబోని వాళ్ళు బస్సు పట్టు ఆటోలు నడుపు డ్రైవర్లు క్లీనరల్లా చేతి వృత్తులెన్నెన్నో చేసుకొని ఇళ్లలో హోటళ్లలో ఆ సినిమా హాళ్లలో భద్రత ఉందని కొనుగోలు చేసే పేద కార్మికులందరికీ పేద కార్మికులందరికీ పేద
చేస్తే 3.5 లక్షలుగా సహజ మరణని సంభవిస్తే 35,000 అనిగా వేధించే పడిపోయే ఓ ఇద్దరు పిల్లలకి అసంఘటితము రంగంలో గల 2 కోట్ల నిరుపేదలపై చాడు చంద్రన్న మీకోసము కష్టాలు తీర్చేటి ఈ పథకమే ఆంధ్ర సర్కారే వరమిచ్చింది నేతా గీత బండి భద్ర మత్స్యకారులు సమస్త వృత్తుల సంక్షేమమే చంద్రన్న లక్ష్యము భీమా భీమా చంద్రన్న భీమా చంద్రన్న భీమా సింధి భీమా 5 లక్షల భీమా ఆపదల్లో దాచే భీమా చంద్రన్న భీమా ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. అందరం మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతోటి కరతాళ ధ్వనులతోటి అభినందనలు తెలియజేద్దాం. చాలీ చాలని బతుకులు భద్రత లేని జీవితాలకు నేనున్నాను అంటూ తనే కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. ఆయన మతం ప్రజాక్షేమం, ఆయన బలం అలుపెరుగని జనజీవన పోరాటం, ఆయన సంకల్పం స్వర్ణాంధ్ర మహోద్యమం, ఆయన పదం కనీ విని ఎరుగని అమరావతి నిర్మాణం. మరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాము. సహచర మంత్రివర్గ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యురాలు సుగుణమ్మ గారు, గౌరవ శాసనసభ్యులు ఆదిత్య గారు, శంకర్ యాదవ్ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గారు, ఎల్ఐసి చైర్మన్ వికే శర్మ గారు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ జీఎం ప్రవీణ్ ఎన్ గాంధీ గారు, అదే మరి సెక్రటరీ అనంతరామ్ గారు, కమిషనర్ వరప్రసాద్ గారు, ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క చంద్రన్న బీమా పథకాని కోసం ఒక భద్రత వచ్చింది, ఒక భరోసా వచ్చింది, మాకు ఒక రక్షణ కవచంగా ఉంటుంది అనే ధీమాతో ఈ కార్యక్రమానికి వచ్చిన అసంఘటిత కార్మికులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నా జీవితంలో ఒక పవిత్రమైన దినం, దేశానికి కూడా ఒక పవిత్రమైన దినం. 2 మహానాయకులు పుట్టిన రోజు. ఒక పక్క మీరు చూస్తే మహాత్మా గాంధీ అక్టోబర్ 2వ తారీఖు అనగానే మనకు గుర్తొచ్చేది మహాత్మా గాంధీ స్ఫూర్తి గుర్తుకొస్తుంది. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆ రోజు ఆయన అవలంబించిన విధానం వల్ల,
అహింసా విధానం వల్ల ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆయన మీద రోజు రోజుకు అభిమానం పెరుగుతూ ఉంది. ఆయన ఆశయాల్ని ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన అవసరం ఉందని ప్రపంచమే గుర్తించే పరిస్థితికి వచ్చింది. ఆ మహానుభావుడి నాయకత్వంలో దేశంలో ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టారు. స్వార్థం కోసం కాదు, దేశం కోసం త్యాగాలు చేశారు. కొంతమంది జీవితాలను త్యాగం చేశారు, కొంతమంది కుటుంబాలను త్యాగం చేశారు, కొంతమంది సర్వస్వాన్ని త్యాగం చేసి స్వాతంత్రం కావాలి, స్వతంత్ర భారతదేశంలో మేము బతకాలి, స్వతంత్ర భారతదేశంలో పేదవాడికి భద్రత ఉండాలి, భరోసా ఉండాలి అని ఆయన పిలిపించారు. అందరూ పోరాడారు. అలాంటి మహానాయకుడు పుట్టిన రోజున ఈరోజు ఇక్కడ మనం సమావేశమయ్యాం. ఇంకొక మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకరు పిలిపించారు దేశానికి. జై కిసాన్ జై జవాన్ అనే ఆ రోజు పిలుపుతో దేశం కదిలింది. దేశాన్ని రక్షించే బాధ్యత పైన ఉంటే దేశానికి తిండి పెట్టే బాధ్యత కిసాన్ పైన ఉంది, రైతు పైన ఉంది. అందుకే ఆ మహానాయకుడు పిలిపించారు. ఆ ఇద్దరి నాయకుల పుట్టిన రోజున అక్టోబర్ 2వ తారీఖున నేను మీ రుణం తీర్చుకోవడానికి ఈరోజు చంద్రన్న బీమా తీసుకొచ్చారంటే ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటి నుంచి ఎలాంటి భయము అవసరం లేదు. చాలా మందిని చూశాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘటనలో మొత్తం దెబ్బతినడం, అక్కడి నుంచి ఏం చేయాలో దిక్కు దోచని పరిస్థితికి వెళ్ళిపోతుంటాం. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే 4 సంవత్సరాల కంటే ముందు నేను ఇదే రోజున పాదయాత్ర చేశాను. మళ్ళీ అక్టోబర్ 2వ తారీఖున వెంకటేశ్వర స్వామి సన్నిధిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ యొక్క బీమా పథకాన్ని పెట్టారంటే ఇది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేపు మళ్ళీ మనకు బ్రహ్మోత్సవాలు. 2003 ఆనాడు ముఖ్యమంత్రిగా నేను బ్రహ్మోత్సవాలకు వచ్చాను. ప్రభుత్వ లాంఛనాలతో దేవునికి పట్టుబట్టలు ఇవ్వాలి. అందుకే ఆ రోజు వచ్చాను. ఆ రోజు వస్తే నేరుగా సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మొట్టమొదటిసారిగా ప్రాణదానం యొక్క ఒక సంస్థని ఆ రోజు నేను ప్రారంభించాను. అది ప్రారంభించి కొండపైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వాల్సిన సందర్భంలో అలిపిరి దగ్గర నా పైన హత్యా ప్రయత్నం జరిగింది. అది ఎప్పుడు కూడా ఇక్కడే గోపాలకృష్ణ గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు అదే కారులో. ఆ రోజు మేము బతికామంటే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మమ్మల్ని బతికిచ్చాడు తప్ప, ఒక మంచి పని చేయడం కోసం బతికిచ్చాడు తప్ప ఇంకోటి కాదు. అదే ఈరోజు జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఆరో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్త రాష్ట్రంలో కానీ వెంకటేశ్వర స్వామికి ఇన్నిసార్లు ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చే ఒక అవకాశం, ఒక భాగ్యం నాకు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. రేపు మళ్ళీ వచ్చి వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున లాంఛనాలతో ఈ పట్టుబట్టలు ఇచ్చే కార్యక్రమం ఉంది. అదే సమయంలో ఒక రోజు ముందు అక్టోబర్ 2వ తారీఖున ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఈ రోజు ఏ ఒక్క వ్యక్తికి భయం లేదు.
అభద్రతా భావం అవసరం లేదు. ఈ స్కీమ్లో మీరు చూస్తే ఇంతవరకు ఎవ్వరూ ఊహించిన విధంగా 15 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వారందరికీ ఈ స్కీమ్ వర్తింపజేస్తుంది. 15 రూపాయలు మీరు కడితే చాలు. ఈరోజు దానిపైన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఉపాధి హామీలో పనిచేసిన కార్యకర్తలు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, అటవీ ఉత్పత్తుల్లో పనిచేసేవారు కానీ, పాడి మత్స్య పరిశ్రమలో పనిచేసే వారికి, చేనేత, కమ్మరి, కుమ్మరి, అదే మరి కురకులు, చర్మకారులు, అదే మరిగా రజకులు, స్వర్ణకారులు, స్వయం ఉపాధి పొందిన ప్రతి ఒక్కరికి, మెకానిక్స్కి, కల్లు గీత కార్మికులకి, రిక్షా కార్మికులకి, పారిశుద్ధ కార్మికులకి, ఆటో, ట్యాక్సీ, లారీ, బస్సు, ట్రాక్టరు, బుల్డోజర్, రోడ్ రోలర్, డ్రైవర్, క్లీనర్ ప్రతి ఒక్కరికి కూడా, అదే మరి సినిమా హాల్లో పనిచేసే వాళ్ళకి, షాపింగ్ కాంప్లెక్స్ లో పనిచేసే వారికి, పాఠశాలల్లో హాస్టల్స్ లో పనిచేసే వారికి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళకి, క్లినిక్స్ లో పనిచేసే వారికి, ఇంకో పక్క ప్రైవేట్ వ్యవస్థల్లో అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వారికి, కాంట్రాక్ట్ పనిచేసే వారికి, కడాన వర్కింగ్ జర్నలిస్టులకి, ఫోటోగ్రాఫర్లకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, అదే మరి ఇంకొక పక్కన వీరే కాకుండా ఇండ్లలో పనిచేసే వాళ్ళకు కూడా అందరికీ కలిపి రాష్ట్రంలో 2 కోట్ల మందికి ఈ బీమా వర్తింపజేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్తున్నా. ఇప్పుడే మంచి పాట కూడా ఎమోషనల్ గా తీశారు. వాస్తవంగా సమస్య దానికంటే ఎమోషన్ ఉంది. ఒక వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబం అనాథలైపోతారు. దిక్కుదోచిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలనో కోలుకునే లోపలనే వాళ్ళ జీవితాల్లో అంధకారం వచ్చే పరిస్థితికి వస్తుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి ప్రమాద వశత్తు ఎక్కడన్నా కానీ పూర్తిగా వికలాంగులైతే ఆ కుటుంబానికి ఇంకా నరకమే. ఒక పక్క పని చేయలేరు, ఒక పక్క తిరగలేరు, మళ్ళీ ఒక మనిషి వారికి సేవలు చేయాలి. అలాంటప్పుడు ఆ కుటుంబం యొక్క కష్టాలు వర్ణనాతీతం. అదే మాదిరిగా చదువుకునే పిల్లలు ఎవరైనా చనిపోతే ఏం చేయాలనుకున్నప్పుడు స్కూలుకు నిలిపేయడమో లేకపోతే చదువుకు మానేయడమో, ఇంకా నా జీవితంలో ఏమీ చేయలేము, ఇది నా కర్మ, భగవంతుడు చిన్న చూపు చూశాడు కాబట్టి తప్పదని జీవితం పైనే రాజీ పడే పరిస్థితి. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఇక రాబోయే రోజుల్లో మీకు ఆ బాధ లేదు. ఎవరైనా చనిపోతే 3 వారాల్లో 5 లక్షల రూపాయలు మీ ఇంటికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం. ఎవరైనా పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు. చనిపోవడం ఒక బాధాకరం. అదే సమయంలో పూర్తిగా వికలాంగులు కావడం ఇంకా భయంకరం. అందుకనే 5 లక్షలు పెట్టాం. పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 రూపాయలు. ఇంకో పక్క సహజ మరణం అయితే 30,000 రూపాయలు. 2 పిల్లలు 9, 10 ఐటీఐ పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే 1,200 రూపాయలు చొప్పున సంవత్సరానికి 2కి. చనిపోయిన వెంటనే అంత్యక్రియల కోసం 2,400 రూపాయలు. అదే మరి 2 పిల్లలకి 2,250 రూపాయలు చొప్పున
4,500, చనిపోయిన వెంటనే మీరు చూస్తే 7,000 రూపాయలు ఆ కుటుంబానికి తక్షణమే అందించే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నా, ఇలాంటి భద్రత వస్తుందని ఎప్పుడైనా మీరు కలలో అయినా ఆలోచించాలా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పాలా, అవునా ఆలోచించారా? అలాంటిది ఒక భద్రత, ఒక భరోసా మీకు ఇచ్చింది ఈ ప్రభుత్వం. దానికే నేను గర్వపడుతున్నా. ఈరోజు 2 కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టాను. ఒకటి, మున్సిపాలిటీల్లో 100% మరుగుదొడ్లు పూర్తి చేసుకుని ఆత్మ గౌరవంతో ముందుకు పోయేట్టుగా 110 మున్సిపాలిటీల్లో ODF డిక్లేర్ చేశాం. అదే మరిగా పంచాయతీల్లో 1368 పంచాయతీల్లో 100% మరుగుదొడ్లు కట్టి ODF గ్రామాలుగా డిక్లేర్ చేశాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ రోజు గాంధీజీ ఏ కలలు కన్నారో, ఏ ఆశయాల కోసం బ్రిటిష్ వారిపైన పోరాడారో ఆ ఆశయ సిద్ధి కోసం ఈరోజు కృత నిశ్చయంతో ముందుకు పోతున్నాం. అందుకే ఏ పేదవాడు అనారోగ్యంతో బాధపడడానికి వీలు లేదు. అందుకే ఎన్టీఆర్ వైద్య పరీక్షలు పెట్టాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు ఇస్తున్నాం. అదే మరిగా ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఈరోజు దోమల పైన ఎలాంటి బెడద లేకుండా ఈరోజు పెద్ద ఎత్తున యుద్ధాన్ని కూడా ప్రకటించాం. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని, ప్రతి ఒక్క గ్రామం ఆరోగ్యకరమైన గ్రామంగా ఉండాలని, పరిశుభ్రమైన గ్రామంగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుందని ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. నా జీవితంలో ఒకటే సాధించాలనుకుంటున్నాను. అది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. అనునిత్యం ఈ పేదవాళ్ళ కోసమే పనిచేస్తాను. అన్ని సమస్యల కంటే పేదరికం భయంకరమైన సమస్య. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున డాక్రా మహిళలు వచ్చారు, అసంఘటిత కార్మికులు వచ్చారు, రైతు కూలీలు వచ్చారు, అదే మరి ఇళ్లలో పనిచేసే వాళ్ళు వచ్చారు. ఈరోజు మీరు చూస్తే నేనే డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పట్టణాల్లో నేనే ఏర్పాటు చేశాను. పొదుపు ఉద్యమం నేర్పించాను. మీకు ఇంట్రెస్ట్ లేని రుణాలు ఇప్పించి రివాల్వింగ్ ఫండ్ కూడా ఇస్తున్నాం. అదే మాదిరిగా ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి నిధి కింద మొదటి విడత ఇచ్చాం. వడ్డీ కూడా మాఫీ చేశాను. ఈ అక్టోబర్ నెలలోనే ఒక్కొక్క మెంబర్కి 3,000 రూపాయల చొప్పున ఆంక్షలేమీ లేకుండా ఫ్రీగా మీకు డబ్బులు ఇచ్చి మీ ఇష్ట ప్రకారం వాడుకునే ఏర్పాటు చేస్తాను. పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్లకు న్యాయం జరగాలి. నిజమైన స్వాతంత్ర స్ఫూర్తి రావాలంటే అది పేదవాళ్ళు బాగుపడినప్పుడు, పేదవాళ్ళ కష్టాలు తీరినప్పుడు, పేదరికం లేని సమాజం ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టామో ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలి. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, ఆదాయం లేదు, కష్టాలున్నాయి, రాజధాని లేదు, మనకి ఇండస్ట్రీస్ కూడా లేకుండా పిల్లలు చదువుకోవాలంటే మంచి యూనివర్సిటీ లేకుండా అవస్థపడ్డాం.
నేను అధైర్యపడలేదు. నేను ఒకటే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాను. నేను కష్టపడితే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. అందుకే నేను ఆలోచించింది, రాష్ట్రమే నా కుటుంబంగా ఆలోచిస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే విధంగా, అందులో పేదవాళ్ళకి అండగా ఉండే విధంగా అనునిత్యం నేను పనిచేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 1000 రూపాయలు ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చాం, వితంతువులకు ఇచ్చాం, వికలాంగులకు 1500 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 200 రూపాయలు పింఛను, ఈరోజు 1000 రూపాయలు ఇస్తున్నాం, 1500 రూపాయలు ఇస్తున్నాం. అంటే కనీసం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను తిరిగినప్పుడు మీ కష్టాలు చూశాను, నేరుగా మీ ముఖాల్లో ఉండే బాధ, ఆవేదన